చాలా మంది అభిమానులు ఉంటారు. వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ ఎట్లా మొదలు పెడతారంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఎన్టీ రామారావు గారు తెలుసు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారికి అభిమానిని మొదలు పెడతారు దాదాపుగా అందరూ. విషయాలు కూడా చాలా మందికి తెలుసు. అందుకే చాలా మందికి అర్థం కాదు ఏమంటున్నా పుస్తకంలో కొత్తగా తెలియదు. 82లో రాజకీయాలకు వచ్చాడు, 83లో ముఖ్యమంత్రి అయ్యాడు, 84లో దించారు, మళ్ళీ అదే 84లో సీఎం గా పదవి చేపట్టాడు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు, మళ్ళీ గెలిచాడు, 89లో ఓడిపోయాడు, 94లో గెలిచాడు. ఆ తర్వాత చరిత్ర కూడా చాలా మందికి తెలుసు. సో ఏంటి ఈ పుస్తకంలో ఏముంటుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మాట్లాడిన చాలా మంది లాగా నేను ఎన్టీఆర్ గారికి ఏమో భక్తుడి కాదు. నేను ఒక ఆబ్జెక్టివ్ అబ్జర్వర్ గా ఈ పుస్తకం రాశాను. అయితే ఈ పుస్తకం రాయడానికి నేను అంతకుముందు పుస్తకాలు ఏం రాయలేదు. జర్నలిస్ట్ గా వ్యాసాలు రాస్తాను, వార్తలు రాస్తాను, విశ్లేషణలు రాస్తాను. ఈ మధ్యకాలంలో విశ్లేషణలు మాట్లాడుతున్నాను యూట్యూబ్ వచ్చిన తర్వాత. బట్ పుస్తకం రాయలేదు. పుస్తకం రాద్దాం అనుకున్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎందుకు రాయాలి? ఎన్టీఆర్ గొప్ప నటుడు, సినిమాల గురించి నాకు అంత నాలెడ్జ్ ఏమీ లేదు. చాలా మంది అలాగే నేను సినిమాలు చూస్తాను, ఇష్టపడతాను, అది వేరే విషయం. రాజకీయ నాయకుడిగా ఎన్టీ రామారావు జీవితకాలం 14 సంవత్సరాలు. చాలా మందికి తెలుసు, 14 ఏళ్లే ఆయన జీవితం రాజకీయాల్లో ఉంది. 14 ఏళ్లలో ఇంత ప్రభావాన్ని ఎలా చూపాడు, ఎలా చూపగలిగాడు, అది మెయిన్ పాయింట్. ఆయన మండలాలు పెట్టాడు, మండల వ్యవస్థ పెట్టాడు, ఆయన మహిళలకి ఆస్తిలో వాటా ఇచ్చాడు. ఇట్లాంటి విషయాలు కూడా చాలా మందికి తెలుసు. సో నా ప్రయత్నం ఏంటంటే, మొత్తంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో సినిమాల గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఉన్నది సినిమాల గురించి కూడా కొంత. ఎందుకంటే సినిమాలు ఏ రకంగా ప్రభావితం చేసినాయి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయాన్ని అని. కానీ అంత తక్కువ రాజకీయ జీవితంలో అంత ప్రభావాన్ని చూపటానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఎన్టీ రామారావు మిగతా వాళ్ళలాగా రాజకీయ నాయకుడు కాదు. మొదటి నుంచి అనుకోకుండా హఠాత్తుగా 1 ఫైన్ మార్నింగ్ అంటారు కదా, అట్లా సడన్ గా వచ్చేసాడు రాజకీయాల్లోకి. ఇటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎంత రాజకీయ నేపథ్యం లేదు ఆయనకంటే, చాలా మందికి తెలుసు అనుకోండి, ఆయనకి సినిమా ప్రపంచం తప్ప ఇంకొకటి తెలియదు. మద్రాసు సినిమా స్టూడియోల వాతావరణం తప్ప ఆయనకి ప్రపంచం తెలియదు. నిజానికి ఆయనకి 60 ఏళ్ళు వచ్చేవాడు. బికే ఈశ్వర్ గారు అనుకుంటాను రాశాడు నా పుస్తకంలో కొన్ని ఎన్టీ రామారావు మీద సీరియస్ గా. చాలా మంది భక్తులు చాలా రాస్తారు, పొగుడుతారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో అట్లాంటాలో ఒక విగ్రహం పెట్టారు, చూస్తుంటారు. లోకేష్ గారు అనుకుంటాను ఇనాగ్రేట్ చేసింది లాస్ట్ ఇయర్. కింద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రాస్తారు కదా. అమెరికాలో అట్లాంటాలో కమిన్స్ అనే చోట ఆయన ఎవరెవరికి తెలియదు. మనం రాసుకుంటాం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. విశ్వం కాదు, మన బయట రాష్ట్రానికే తెలియదు ఎన్టీఆర్ కంట్రిబ్యూషన్ ఏంటి అని. మామూలు పేరు తెలుసుకొని ఉండొచ్చు అనుకోండి. సో ఏంటి ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆబ్జెక్టివ్ గా అసెస్ చేస్తే ఆయన విలువ ఏంటి అనే దాని గురించి రాసే ఉద్దేశంతో చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో, భారతదేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ గారి పాత్ర ఏమిటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేది అసెస్ చేయాలంటే ఏం చేయాలి, అది ప్రయత్నం. అందుకోసం రాసిన పుస్తకం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకున్న స్థానాన్ని తెలియజెప్పడం, భారతదేశ రాజకీయాల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ని హైలైట్ చేయడం. తద్వారా తెలుస్తుంది బయట వాళ్ళకి. మన ఊరికే పౌరుకుంటే కాదు, విశ్వవిఖ్యాత సార్వభౌమ రాసుకుంటే ఎవరు పట్టించుకోండి, మనం తప్ప. అయితే ఎన్టీఆర్ నేను ఎందుకు చెప్పానంటే, నేను చాలా పుస్తకాలు సీరియస్ గా రాసినవి అన్ని కూడా తెలుగులో, ఇంగ్లీష్ లో రీసెర్చ్ ఆర్టికల్స్, అకాడమిక్ ఆర్టికల్స్ అన్ని చదివి రాశాను. అందులో ఒకటి బికే ఈశ్వర్ అని సినిమా రిపోర్టర్ ఒక ఆయన ఉన్నాడు, వినుంటారు కొంతమంది. ఆయన కూడా రాశాడు. ఆయన మద్రాసులో ఆయన జీవితం అంతా గడిచింది రిపోర్టర్ గా, కాబట్టి బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారు ఏనాడు న్యూస్ పేపర్ చదవాలా? బికే ఈశ్వర్ గారు ఒకసారి అడిగాట,
మీరు ఎప్పుడు ఈ స్క్రిప్ట్ కాగితాలు పట్టుకుని కూర్చొని ఉంటారు ఇక్కడ షూటింగ్ స్టూడియోలో, మీరు ఈ న్యూస్ పేపర్ కూడా చదవలేదు సార్ ఎప్పుడు అని ఎందుకు అడిగారు ఆయన. అడిగితే బ్రదర్ మనకేం పని, మన ప్రపంచం వేరు, రోజు ఒక హిందూ పేపర్ చదువుతా నేను, అందులో విషయాలు తెలుస్తాయి, అంతకు మించి నాకు అవసరం లేదు అని చెప్పాట. ఆయన నిజంగానే అది పాటించాడు చివరి వరకు. ఆయనకు అవసరం లేని విషయాల జోలికి వెళ్ళే అలవాటు ఇండియాకి లేదు. తన పని ఏంటి దాని మీద ఫోకస్ చేయడం. అటువంటి వ్యక్తి రాజకీయాలకు వచ్చాడు, అది నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా మంది రాసిన వాళ్ళు గతంలో ఇంగ్లీష్ లో కూడా చాలా మంది రాశారు, బయట వాళ్ళు ఇంగ్లీష్ లో తెలుగు వాడిగా రాసిన బహుశా నేను అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు లోకల్ గా ఎక్కడెక్కడ పబ్లిష్ చేయొచ్చు, దాన్ని మనమే పబ్లిష్ చేసుకుని మనమే పేరు రాసుకుంటాం కదా కింద, మన దగ్గర జనరల్ గా అట్లా జరుగుతుంది. అట్లా వద్దు అనుకున్నా నేను. ఆ పుస్తకానికి ఏదైనా వాల్యూ ఉంటే అంతర్జాతీయంగా ఎవరైనా పబ్లిష్ చేయాలి, లేకపోతే వేస్ట్. కొన్ని వందల వేల పుస్తకాలు ఉంటాయి, ఎవరు చదవడం ఎందుకు, వాటి విలువే ఉంది. సో అట్లా అనుకున్నప్పుడు అసలు ఈ పుస్తకానికి అంత విలువ ఉందా, ఇంట్రెన్సిక్ వర్త్ ఉందా లేదా అని చెప్పి కొద్దిమంది పెద్దవాళ్ళకి పంపించాను. చాలా టైం తీసుకున్నాను అందుకనే నేను. అలా పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు సంజయ్ బాబు అని చెప్పి వినుంటారు కొంతమంది. ఆయన తెలుగువాడే, కానీ ఎప్పుడో వెళ్ళి ఢిల్లీలో ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు బీపీఆర్ పెట్టిందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. చాలా పెద్దవాడు బీపీఆర్ పెట్టలు గారు. వాళ్ళ అబ్బాయి బాబు సంజయ్ బాబు అని పిలుస్తారు ఢిల్లీలో. సో ఆయన పెద్ద జర్నలిస్టు. మన మన్మోహన్ సింగ్ గారికి మీడియా అడ్వైజర్ గా పనిచేశారు. సో ఆయనకి పంపించాను. ఆయనకి ఎలా పంపించాను, పరకాల ప్రభాకర్ గారికి చెప్పాను, ఇట్లా రాశాను పుస్తకం. పరకాల ప్రభాకర్ గారి సంగతి చాలా మంది తెలిసి ఉంటుంది. చాలా కటువుగా ఉంది మనిషి, ఏం మొహమాటాలు ఉండవు. కాబట్టి ఆయన అలాంటి వాళ్ళు చూస్తే ఆయన మామూలుగా దేనైనా క్రిటిసైజ్ చేస్తాడు కాబట్టి అది బెటర్ అని ఆయనకి ఇచ్చాను. ఆయన చదివిన తర్వాత ఏమన్నాడంటే, రమేష్ గారు ఈ పుస్తకాన్ని మీరు పబ్లిష్ చేస్తే నేషనల్ పబ్లిషర్ అయితే చేయండి, ఇక్కడ పొరపాటును కూడా మీరు టెంప్టేషన్ లోనే ఇక్కడ ఎవరో వాళ్ళకి ఇచ్చేయద్దు అంటే. ఫస్ట్ నిజంగానే ఇన్స్పైర్ చేసింది ఆయనే. కానీ నేషనల్ లెవెల్లో మనకి ఎవరో తెలియదు. అప్పుడు ఆయన సంజయ్ బాబు గారి పేరు చెప్పి ఒకసారి ఆయనకి పంపిద్దాం, ఆయన చాలా పబ్లిష్ చేశాడు అని చెప్తే నేను పంపించాను ఆయనకి. ఆయన పుస్తకాన్ని చదివి 5-6 రోజుల తర్వాత డీటెయిల్ రివ్యూ రాసి పంపించాడు ఈమెయిల్ నాకు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత ఓపిక ఎవరు చదవరు, పుస్తకం కొన్నవాడు కూడా చదవరు నాకు తెలుసు. నా పుస్తకం ఎంత పుస్తకం అయినా. సో ఆయన చదివి చాలా డీటెయిల్ గా రాసి, మీరు చాలా ఎక్కువ రీసెర్చ్ చేసి చాలా పెద్దలు రాశారు, ఉద్గ్రంథంగా ఉంది, ఇంకా ఎక్కువ ఉంది, యాక్చువల్ గా తగ్గించారు. ఇంకొంచెం తగ్గిస్తే ఇక్కడ నేషనల్ పబ్లిషర్స్ తీసుకుంటారు. ఇది ఈ రకంగా తెలుగు రాజకీయ నాయకుల గురించి ఒక స్టాండర్డ్ అంతర్జాతీయ సంస్థ పబ్లిష్ చేసిన పుస్తకం లేదు. ఏ రాజకీయ నాయకుల గురించి తెలుగు వాళ్ళ సంగతి చెప్తున్నాను. కొంచెం తమిళనాడులో ఎంజిఆర్ గురించి కొంతమంది రాశారు, కొన్ని ఉన్నాయి అని చెప్పారు. ఆయన చెప్తే సరే పబ్లిషింగ్ ఎలా అని చెప్పి ఆయన, నేను ఎవరికో చెప్తాను, నాకు ఒకళ్ళిద్దరు తెలుసు అని అన్నారు. ఈలోగా అనుకోకుండా పెంగ్విన్ అని చెప్పి, ఇది ప్రపంచంలో #1 పెంగ్విన్ అనేది, ప్రపంచంలోనే #1 అది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేదేమో అమెరికన్ పబ్లిషింగ్ హౌస్, అక్కడ #1. పెంగ్విన్ అనేది యాక్చువల్ గా బ్రిటిష్. చదువుకున్న వాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటాం, చిన్న పుస్తకాలు పెంగ్విన్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటాయి. సో పెంగ్విన్ వాళ్ళు ర్యాండమ్ హౌస్ లో కొన్నారు. సో ఇంకా పెద్దదైంది అది, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. వాళ్ళకి మామూలుగా పుస్తకం పంపిస్తే సంవత్సరానికి కూడా చెప్పరు, పెద్ద పబ్లిషర్. మరి కారణం తెలియదు కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ సైన్ చేస్తారా మీరు అని అడిగారు. తెలుగులో పుస్తకాలు రాసి జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి అలవాటే కానీ ఎవరికి డబ్బులు ఎదురు తీసుకోవడం అనేది లేదు నాకు తెలిసి. తెలుగు పుస్తకాల్లో అంటే తెలుగు వాళ్ళ గురించి రాస్తే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి దానికి ఉండే డబ్బులు ఇచ్చి వాళ్ళు పబ్లిష్ చేశారు దీన్ని.
సో అంతర్జాతీయంగా మీరు ఏ దేశానికి వెళ్ళినా ఆ పుస్తకం దొరుకుతుంది. ఆస్ట్రేలియా, జపాన్, ఇంగ్లాండ్ అన్ని చోట్ల దొరుకుతుంది. వాళ్ళు వీళ్ళని ఎందుకు కోరుకున్నానంటే మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను. ఎన్టీఆర్ ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పి మనకు మనం అనుకుంటే కాదు, అది దేశంలో ఇతరులు గుర్తించాలి, ప్రపంచంలో మిగతా వాడు గుర్తించాలి. ఇంతకుముందే ఒక చెప్పాను నేను, ఈ పుస్తకం రాసిన తర్వాత ఇంగ్లీష్ లో రివ్యూస్ వచ్చినాయి చాలా, తెలుగులో కూడా పంపించాను అనుకోండి. తెలుగులో నేను ఎక్కువ మంది పంపించలేదు. ఈ పుస్తకాన్ని కోవిడ్ టైంలో నేను ఎన్టీఆర్ ఫ్యామిలీని కూడా ఎవరిని పిలవాలా, వాళ్ళు ఎవరినో సంతోషపెట్టడానికి తెలుగుదేశం పార్టీ కోసం రాసిన పుస్తకం కాదు. సో వాళ్ళు ఎవరిని నేను ఇప్పుడు పిలవలేదు. నేను పిలవకపోయినా కూడా రామకృష్ణ గారు వాళ్ళు వచ్చారు. పాపం చాలా చిన్న మీటింగ్ అది, ఎందుకంటే కోవిడ్ ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు చేశారు దీన్ని. ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎవరు రాకూడదు, 25 మందే ఉండాలి హాల్లో, ఇట్లాంటివన్నీ. చివరికి పాపం వాళ్ళే దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్ళి 100-110 మంది వరకు ఎలా చేస్తా ఉన్నారు కోవిడ్ పీక్ టైంలో. సంజయ్ కుమార్ గారు కూడా వచ్చారు, వాళ్ళిద్దరూ చేతన చేయించాను నేను. ఆ తర్వాత నేను ఎవరికి చెప్పకుండానే చాలా మంది దగ్గరికి వెళ్ళింది, హైదరాబాద్ వరకు. ఇక్కడ ఎంత వెళ్ళిందో నాకు తెలియదు, కానీ ఆ పుస్తకానికి ఎంతో కొంత వాల్యూ ఉందని ఎప్పుడు అనుకున్నానంటే, దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఫోన్ చేశారు సడన్. నేను ఆయన పిలవలేదు, నేను పుస్తకాన్ని కాపీ కూడా ఇవ్వలేదు ఎవరికి. సో నాకు తెలుసు దగ్గుబాటి గారు, నేను రిపోర్టర్గా ఉన్నప్పటి నుంచి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, కానీ తెలుసు నాకు ఎప్పటి నుంచి. పురంధేశ్వర గారు తెలియదు, కానీ ఆయన ఫోన్ చేసి, ఏమయ్య రమేష్ పుస్తకం రాసి కనీసం కూడా చెప్పలేదు నాకు, మా గురించి రాసి మాకే చెప్పలేదు, నువ్వు ఎప్పుడు ఇక్కడ తిరిగేవాడివేని అన్నాడు. అని అతను ఏమన్నాడంటే, ఇందులో క్యారెక్టర్లు మీకు అందరికీ తెలుసు, పరిచయంగా చెప్పేది ఏముంది, ఎన్టీఆర్, ఆయన ఇద్దరు అల్లుళ్ళు, లక్ష్మీ పార్వతి, దగ్గుబాటి, ఆయన కూతుళ్ళు అందరూ ఉంటారు. సో వాళ్ళ పాత్రల గురించి నేను అనుకున్నంత ఆబ్జెక్టివ్ గా రాశాను యాక్ట్ 5లో. ఇది యాక్ట్ అని చెప్పి చంద్ర సాంబశివరావు గారు అంటే చాలా మందికి అర్థమై ఉండదు బహుశా నేను అనుకోవడం. పుస్తకాన్ని నేను ఏం చేశానంటే, ఎన్టీఆర్ గారు సినిమా నటుడు ఒకటి, రెండవది ఆయన జీవితం చాలా చాలా నాటకీయం జీవితం కూడా. అందరూ తెలుసు కదా ఏమైందో, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా పీక్ లోకి వెళ్తుంది, ఎలా క్లైమాక్స్ లో గ్రీక్ ట్రాజడీ లాగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని నేను 5 acts లో రాశాను. అంటే తెలుగులో అంకాలు అంటాం కదా నాటకంలో. సో 5 అంకాలు ఆయన జీవితాన్ని, అంటే ఆయన రాజకీయ జీవితాన్ని, సినిమా జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని 5 అంకాల్లో రాశాను. సో ఈ 5 అంకాల్లో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఎవరి గురించి ఏం రాశాను అనేది. అయితే నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వర గారి గురించి కూడా నేను క్రిటికల్ గానే రాశాను, నెగిటివ్ గా రాశాను, పోయినప్పుడు గుడైన అన్నీ ఉన్నాయి. అయితే ఆయన ఏమన్నాడంటే, సరే మా గురించి ఏదో రాశావులే, కానీ నాకు బాగా ఎందుకు నచ్చిందంటే, నువ్వు నాదండ్ల భాస్కరరావును కూడా అందరూ తిట్టినట్టుగా తిట్టలేదు అన్నాడు. అతను కూడా చాలా ఆబ్జెక్టివ్ గా అతని పాత్ర ఏంటి, ఎందుకు చేశాడు, అతను చేసిన తప్పు అంత పెద్దదా కాదా అనే విషయాలన్నీ రాశావు, అది నాకు పురంధేశ్వరికి బాగా నచ్చింది అని చెప్పాడు. ఆ తర్వాత లోకేష్ గారు ఎప్పుడో కలిసి పుస్తకాలు తెప్పించుకున్నారు వాళ్ళు, నాకు బ్రాహ్మణి చెప్పిందండి, ఇంత డీటెయిల్ గా ఇంత డెప్త్ గా అసలు నేను ఎప్పుడు చదవలేదు, నేను ఇంకా చదవలేదు పుస్తకం, తను చదివి చెప్పింది నాకు, తెప్పించాము పుస్తకాలు అని అన్నాడు. వాళ్ళ ఇంట్లో పడి ఉన్నాయి, అప్పుడు నేను ఇళ్ళ పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత తను కూడా చెప్పాడు, నాకు చాలా విషయాలు తెలియదు ఆయన గురించి, చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా విషయాలు తెలియదండి, ఒక పాయింట్ చెప్పాలి నేను, అదేంటంటే చాలా విషయాలు అందరికీ తెలుసు కదా, తెలియకపోవడం ఏంటి అని. చాలా విషయాలు నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు చెప్తాను. ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీని పెట్టాడు. ప్రాంతీయ పార్టీని పెట్టడం అంటే ఏంటి, ఒకటి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలి. ప్రాంతీయ పార్టీని పెట్టాలంటే మనం చూసాం కదా ఎట్లా పెడతారు, ఒక కుల ప్రాతిపదికన కానీ, ఒక ప్రాంతం ప్రాతిపదికన కానీ, ఒక మతం ప్రాతిపదికన కానీ మీరు పార్టీ పెడితే
ఆ పార్టీని జనంలో తీసుకెళ్ళడం ఈజీ. అయితే దానికోసం మీరు ఏం చేయాలంటే రెచ్చగొట్టాలి. కులం పేరుతో రెచ్చగొట్టాలి, లేకపోతే ప్రాంతం పేరుతో రెచ్చగొట్టాలి, లేకపోతే మతం పేరుతో రెచ్చగొట్టాలి. అప్పుడే మీరు జనంలోకి వెళ్ళగలరు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం. ఎన్టీ రామారావు గొప్పతనం ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఏమాత్రం సంకుచితత్వం అనేది లేకుండా చేశాడు. అది చాలా మంది అబ్జర్వ్ చేయరు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు తమిళేతరుల్ని విలన్లుగా చూపిస్తాయి. తమిళం మాట్లాడకపోతే నువ్వు విలన్ అన్నట్టుగా. మహారాష్ట్రలో, కర్ణాటకలో కూడా భాషా పరంగా వచ్చినాయి చాలా ఉద్యమాలు. తెలంగాణలో వచ్చిన ప్రాంతీయ ఉద్యమం గురించి అందరికీ తెలుసు. ఆంధ్ర వాళ్ళని రాక్షసులుగా మాట్లాడకపోతే ఆ పార్టీకి విలువ ఉండదు, ఆ పార్టీ ప్రజలకు వెళ్ళదు. కొంచెం వాటర్ బాటిల్ కాదు. ఎన్టీ రామారావు గొప్పతనం ఏంటంటే ఎవరిని కూడా విలన్లుగా చూపించలేదండి. మీరు గమనిస్తే తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి అంటాం కదా, ఆత్మగౌరవానికి వ్యతిరేకం కాదు, కన్నడ ఆత్మగౌరవానికి వ్యతిరేకం కాదు, భారతీయ ఆత్మగౌరవానికి వ్యతిరేకం కాదు. మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏంటంటే ఒక బైనరీని క్రియేట్ చేస్తాయి. మీరు తమిళ పార్టీ తీసుకున్నారు, ద్రావిడ పార్టీ, మేము వ్యతిరేకం, భారతదేశం అనే మాట కూడా వినడానికి ఇష్టపడరాదు, తమిళ అనేది మనకు ప్రాధాన్యం. అంటే ఆ రకమైన క్రియేట్ చేస్తే కానీ మీకు గుర్తింపు ఉండదు. ఎన్టీఆర్ ఆ రకంగా చేయాల. ఎన్టీఆర్ ఏం చేశాడంటే అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మాత్రమే గల్లంగా చూపించాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూపించాలి ఎవరిని, వీళ్ళు మనకు వ్యతిరేకం అని, కులపరంగా కానీ ప్రాంత పరంగా కానీ. ఇన్ఫాక్ట్ నేను ఈ పుస్తకంలో రాసిన విషయాలు ఏంటంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ పర్సనాలిటీ ఎట్లా ఉంటుందంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు భారతదేశంలో జనతా ఎక్స్పెరిమెంట్ తర్వాత తొలిసారిగా జాతీయ రాజకీయ పార్టీలన్నింటినీ, అపోజిషన్ పార్టీలన్నింటినీ ఒక చోట తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించాడు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు మిగతా వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? ఇది రామ్మోహన్ రావు గారు పేరు ఉంటారు, పిఎస్ రామ్మోహన్ రావు గారు బీజేపీగా పనిచేసి తర్వాత తమిళనాడు గవర్నర్ గా వెళ్ళారు. ఆయన కూడా మంచి కొన్ని వ్యాసాలు రాశాడు ఎన్టీఆర్ గారి గురించి. ఆయన రాసిన కోట్ చేశాను నేను. ఏంటంటే ఆ రోజుల్లో 80వ దశకంలో ఒకవైపు బీజేపీ ఒకే స్టేజ్ మీద, ఇంకోవైపు సిపిఐ సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు కూర్చునేవారు ఒకటే స్టేజ్ మీద. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు చూసి కూడా ఉంటారు. ఇవాళ ఎట్లా ఉంటుందో చెప్తాను మీకు. ఇవాళ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా ఉంటాయంటే ఉప్పు నిప్పు అంటారు కదా, వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే కూడా రాదు, అంత వ్యతిరేకత ఉంటుంది. తెలుసో లేదో మీకు తెలియదు. నేను అమరావతి మీద పుస్తకం రాశాను తెలుగులో. రాసినప్పుడు ఈ ప్రమోషన్ లో, ఇనాగరేషన్ లో, పుస్తక విడుదల, ఈ ఆవిష్కరణలు ఇక్కడ ఇష్టం ఉన్నదో నేను చెయ్యను. అందరూ బలవంతం చేసి ఆ పుస్తకాన్ని, తెలుగు పుస్తకం కదా, సో దాన్ని ప్రచురించి దాన్ని అమరావతి ఇష్యూ పీక్ లో ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. పుస్తకం రాయటం కాదు, ఆ పుస్తకాన్ని వెలిగిస్తే ఏమవుతుందని రోజులు. అయితే ఎవరు అరేంజ్ చేశారండి మాకు సంబంధం లేకుండా చేసి మీరు మాత్రం ఫార్మల్ గా కొంచెం రాజకీయ పార్టీల నాయకులు అందరినీ కాదు, చంద్రబాబు నాయుడు గారు పిలవండి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ నాయకుడు, ఆయన ఒక్కడిని పిలిచి మిగతా వాళ్ళందరినీ పిలవకుండా నేను చేయను ఆ పని చెప్పారు. లేదు అందరూ పార్టీల నాయకుల్ని పిలవండి అయితే అన్నారు. అప్పుడు ఆయన అడిగితే ఆయన వస్తా ఉన్నారు, అందరూ మిగతా కూడా అడిగినప్పుడు సిపిఎం నాయకుడు శ్రీనివాసరావు గారు, ఇప్పటికే ఆయన అనుకుంటా కదా సిపిఎం ఏపీ సెక్రటరీ గారు, శ్రీనివాసరావు గారు అన్నారు, తప్పకుండా వస్తానండి అని అన్నారు ఫస్ట్. అని ఎవరు వస్తున్నారండి ఇంకంటే అదే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, అట్లా ఎవరో ఉన్నారు అంత మిగతా పార్టీల నాయకులు. బీజేపీ నుంచి కన్నా లక్ష్మణారాయణ గారు, అప్పుడు ఆయన బీజేపీలో.
అమ్మో అయితే రానండి అన్నాడు. ఎందుకంటే అంటే బీజేపీ వస్తే మేము ఆ వేదిక పంచుకోమండి అన్నాడు. ఇదేంటంటే మీకు ఇష్యూ ఇంపార్టెంటా లేకపోతే వేదిక ఇంపార్టెంటా? ఇష్యూ ఏంటి అమరావతి, మీ స్టాండ్ ఏంటి, దాని మీద మీకు స్టాండ్ ఉంటుంది కదా, దాని ప్రకారం రండి. అంతేగాని బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళు ఎక్కడ మూసుకుంటే మాయమైపోతారు వాళ్ళు ఉన్నారు కదా దేశంలో. సరే దట్స్ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. అట్లా అట్లా ఉంది కదా ఇక్కడ వాతావరణం దేశం. అట్లాంటిది ఎన్టీ రామారావు అన్నాడు ఒకవైపు కమ్యూనిస్ట్ ఉంది, ఇంకోవైపు బీజేపీ వాళ్ళని ఒక చోట తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు. అది జరగదు ఇంకా అటువంటిది. రకరకాల పార్టీల వాళ్ళు. ఎన్టీఆర్ ఎవరు? ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు. ఆయనే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాదు. ఇంకోటి గుర్తుంచుకోండి, ఆ రోజుల్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉన్నాడు. ఆయనకు కూడా కొంచెం గ్రామం ఉండేది బాగానే. ఆయన మాట మీద రావడానికి సిద్ధపడలేదు ఎవరు. ఎన్టీఆర్ మాట మీద రావడానికి సిద్ధపడ్డారు. ఇంత అన్ని పార్టీ దాదాపు 20-26 పార్టీలు అనుకుంటున్నాను అప్పట్లో. అంత స్టేచర్ లో ఉంది. అందులో ఉన్న ఐరనీ ఏంటి, అందులో ఉన్న వైరుధ్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి నేషనల్ లెవెల్లో అన్ని పార్టీలు కూడా ఆయన నమ్మడం ఏంటి? సిపిఎం జ్యోతి బసు ఆయన పేరేంటి, సర్దార్జీ గారు ఉండేవాడు అప్పట్లో, సుర్జీత్ సింగ్, అందరూ ఆయన చెప్తే వస్తాం అని చేశాడు. అంటే ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఒక జాతీయ స్థాయిలో కోయిలేషన్ ఏర్పాటు చేయగలిగాడు. అదొక వైరుధ్యం. ఇంకో వైరుధ్యం చెప్తాను. చాలా మంది చెప్తుంటారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు, ఈ పేరు మర్చిపోయాను, యోగి ఆదిత్యనాథ్. దేశంలో కాషాయం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాషాయం కట్టుకున్న తొలి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారతదేశంలో. అయితే మళ్ళీ ఇంకో వైద్యం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు కాషాయం కట్టుకుంటాడు, అప్పుడప్పుడు బొట్లు కూడా పెట్టుకునేవాడు. కాబట్టి ఈయన మతపరమైనటువంటి వ్యక్తి, బీజేపీలో ఉండాల్సిన వాడు అనుకోవచ్చు మామూలుగా అయితే ఎవరైనా. కానీ దానికి కంప్లీట్ గా ఆపోజిట్ ఆయన క్యారెక్టర్. హీఈస్ 100% సెక్యులర్. భారతదేశంలో సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారు, కొన్ని పార్టీలు ఉన్నాయి కదా భారతదేశంలో, మేము సెక్యులర్ అని చెప్పుకుంటాం. ఆ పార్టీల కంటే సెక్యులరిజాన్ని పాటించిన వాడు ఎన్టీఆర్. అది విచిత్రం. కట్టుకునేది కాషాయం, పెట్టుకునేది బొట్టు, కానీ ఆయన రాజకీయాలు పూర్తి సెక్యులర్. మామూలు సెక్యులర్ కాదండి, ఊరికే మామూలుగా ఏదో వేదిక మీద మాట్లాడే సెక్యులరిజం కాదు. ఎంత సెక్యులర్ అంటే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఢిల్లీలో చాలా చోట్ల సిక్కులను ఊచకొట్టుకోసారు. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ట్రిబ్యూన్ అని ఒక పత్రిక ఉంది, నేను కూడా పనిచేశాను, అందులో కూడా ఉంది. ట్రిబ్యూన్ అని మనకి ఇక్కడ హిందూ ఎట్లా సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ట్రిబ్యూన్ అట్లా అంటే చాలా హైలీ, చాలా స్టాండర్డ్ ఉంటుంది, చాలా మంచి పత్రిక. ఆ పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే సిక్కులకి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఎందుకు వచ్చింది ఏంటి అని తరచి చూస్తే 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సిక్కుల మీద దాడులు జరిగింది, ఎక్సెప్ట్ ఇన్ హైదరాబాద్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చే నాటికి హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మత కలహాలు జరిగేవి. నేను స్టూడెంట్ నాకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఎప్పుడు సర్వోత్తరవార్త యూనివర్సిటీకి వెళ్ళినా కూడా కర్ఫ్యూ ఉండేది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది వెళ్ళడానికి. కాంగ్రెస్ వాళ్ళే చేసేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా అధికారంలో ఉండేది, కానీ వాళ్ళలోనే ఒక వర్గం చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వాటిని ఆయన వచ్చిన 2 సంవత్సరాల్లోనే అణిచిపడేశారు చాలా సింపుల్ గా. దొరగారు రాశాడు పుస్తకం, మొన్నే చనిపోయారు విజయ్ దొరగారు. ఆయనకి చాలా దగ్గర ఎన్టీఆర్, అంటే ఆయన అభిమానించేవాడు, ఎన్టీఆర్ గారు కూడా చాలా అభిమానించేవాడు. దొరగారిని ఇట్లా వాళ్ళని పిలిచి అడిగేట ఆయన, ఎందుకు జరుగుతాయి ఈ మత కథలు ఇక్కడ హైదరాబాద్ లో ఏంటి అని. అవేం జరగవండి, వాటిని జరిపిస్తారు కొంతమంది చెప్పాడు వీళ్ళు.
ఎవరు జరిపిస్తారు ఏమిటంటే అక్కడ పొలిటికల్ గొడవ, కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఇట్లా ఉన్నాయి. వాటితో మనకేం సంబంధం అండి? మనం చూస్తూ ఎదుర్కొంటున్నాం అంటే మనకి పాలిటీషియన్లు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి అంటే అందువల్ల ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇప్పటిదాకా అది సాంప్రదాయం. అది నలుగురు చేస్తారు, చచ్చిన తర్వాత నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తుంది. అట్లా కాదు, ఇట్టి పరిస్థితులు జరగడానికి లేదు. మిమ్మల్ని ఎవడు జోక్యం చేసుకోవడం మీ పనిలో చేయండి అంటే 2 years లో చేసి పడేశారు పోలీసులు. పెద్ద పని కాదు కదా వాళ్ళు తలుచుకుంటే. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నాటకాలు చాలా అరుదు మీరు గమనిస్తే. ఇది చాలా మంది రాశారు బయట కూడా. నార్త్ ఇండియాలో కూడా చాలా వచ్చినాయి ఆర్టికల్స్. హైదరాబాద్ ఏ విధంగా మత కళాలు తగ్గిపోయినాయి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత. అంటే ఎన్టీ రామారావు కాషాయ వస్తుందని చాలా మంది ఆయన చాలా మత్తత్వం ఉందేమో అనుకుంటారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళాల. మీరు ఎవరైనా చూస్తే చెప్పండి నాకు. ఎన్టీఆర్ ఆయన జీవితకాలంలో వెరీ రేర్ టెంపుల్ వెళ్ళడం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తిరుపతికి కొంచెం వెళ్ళొస్తుండేవాడు. చివరిలో కొంచెం ఎక్కువ వెళ్ళాడు, కానీ అదర్వైజ్ దేవాలయానికి వెళ్ళేవాడు కాదు. మతం గురించి బయట మాట్లాడేవాడు కాదు. పబ్లిక్ స్పీచెస్ లో చాలా తక్కువ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నిజాం ఉంది కదా ఇప్పుడు, నిమ్స్ అంతకుముందు బొక్కల ఆసుపత్రి అనేవాడు హైదరాబాద్ లో. అది పాత ఆసుపత్రి. ఆ తర్వాత దాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అనుకున్నారు. అనుకుంటే అప్పుడు కాకర సుబ్బారావు గారిని అమెరికా నుంచి తీసుకొచ్చారు. అక్కడ పరిచయం అయితే తీసుకొచ్చి ఆయన అప్లిప్పారు, చేశారు. బాగా ఇది కాకర సుబ్బారావు గారే రాశారు అనుకుంటున్నాను ఆయన ఆటోబయోగ్రఫీ. అంతా అయింది బ్రహ్మాండంగా. నిమ్స్ అని పేరు పెట్టారు. నిజాంసి నిమ్స్ అని పేరు పెట్టలేదు, పేరు పెట్టాలి. పేరు ఏం పెట్టాలి దీనికి అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చిందట. వస్తే ఇప్పుడు దాకా పేరు ఏంటంటే ఏదో నిజాంస్ ఏదో ఉంది పేరు, మొక్కల ఆసుపత్రి అనేవాళ్ళు లోకల్. అట్లయితే నిజాం పేరు మీద కట్టండి అన్నమాట. ఆ నిజాం పేరు మీద కాదండి, మనం ఇప్పుడున్న పేర్లు ఏదైనా పెడతామన్నట్టు వీళ్ళంతా. కాదు నిజాం పెట్టాడు కదా ఈ ఆసుపత్రి ఒరిజినల్ గా, మనం ఎందుకు తీసేయాలి ఆయన పేరుని అని అంటే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంత ఉదాహరణ ఉంది. వేసుకునేది కాషాయం మీద. అట్లానే ప్రాంతీయ తత్వం కానీ నేషనల్ అవుట్లుక్. ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉండి భారతదేశంలో అంత విస్తృతంగా వేరే రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేసిన వాళ్ళకి లేదు, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా వెళ్తుంటారు చాలా మంది. బయట కర్ణాటకలో వాళ్ళు పిలిచారు ఢిల్లీలో. వాళ్ళు ఏదో పిలుస్తారు, వీళ్ళేదో వెళ్తారు. అక్కడ 10 మంది నిలబడతారు, వేదిక మీద వీళ్ళు కూడా నిలబడతారు. అక్కడ ఏదో 10 మంది తెలుగు వాళ్ళు ఉంటారు లోకల్. అట్లా ఉంటుంది జనరల్. ఎన్టీఆర్ అట్లా కాదు. ఎన్టీఆర్ 16 రాష్ట్రాలకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాడు? వాళ్ళు ఎవరో పిలిస్తే వెళ్ళి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి చేయి ఒప్పడారు. ఆయన చైతన్య రథాన్ని అక్కడ తీసుకెళ్ళారు. ఆ చైతన్య రథం మీద ఈయన ఒక్కడే వెళ్ళేవాడు. ఈయన ఎవరికి తెలియదు, కానీ ఆయన ఒక్కడే చైతన్య రథం ఎక్కి. ఆయన పాయింట్ ఏంటి అప్పట్లో, కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరైనా మీరు గెలిపించుకోండి అని చెప్పాలి ప్రజలకు. హర్యానా వెళ్ళాడు ఫర్ ఎగ్జాంపుల్. హర్యానాలో ఏమైందంటే కాంగ్రెస్ కాకుండా ఇతరులు ఉన్నారు, దేవీలాల్ గారు. అయితే వాళ్ళ పార్టీలో కూడా బాగాలేదు ఉంటుంది. ఎప్పుడు 2-3 వర్గాలు ఉంటాయి, వాళ్ళు చీలిపోయారు 2 పార్టీల కింద. ఎన్టీఆర్ గారికి హర్యానా వెళ్ళిన తర్వాత ఏ పార్టీకి ఓటేమని చెప్పాలో తెలియదు. ఆయన అనుకున్న దేవీలాల్ పార్టీ 2గా చీలిపోయింది. అప్పుడు ఆయన ఈ చైతన్య రథం ఎక్కి బయలుదేరి కాషాయ వస్త్రాలు వేసుకొని మీరు కాంగ్రెస్ పార్టీ తప్ప దేనికైనా ఓటేయండి అని చెబుతున్నాడు. చిదానంద రాజఘట్ట అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా పేరు చూస్తా ఉండొచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అప్పట్లో ఇండియాలో ఉండేవాడు, ఇప్పుడు వాషింగ్టన్ లో ఉంటాడు దాదాపు 20 ఏళ్ళ నుంచి. అంతకుముందు ఇండియాలో ఉండేవాడు.
కర్ణాటక వ్యక్తే కాబట్టి ఇక్కడ ఇది కూడా తెలుసు అతను నార్త్ ఇండియాలో అప్పుడు టెలిగ్రాఫ్ పనిచేస్తుండేవాడు. అతను ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. హర్యానాకి వెళ్ళినప్పుడు పానీపట్, కురుక్షేత్ర అక్కడికి వెళ్ళాడు. చైతన్య రథం వేసుకుని వెళ్ళి కాషాయ వస్త్రాలు వేసుకుని నిలబడితే రోడ్ల మీద జనం చిత్రం చూశారట ఎవరైనా అని కాసేపు. ఆ తర్వాత నెమ్మదిగా ఒక చౌరస్తాకు వచ్చి మైకుంట పెట్టుకొని మొదలు పెట్టాడు స్పీచ్. ఆ పౌరాణిక భాష నాకు రాదు కానీ ధర్మక్షేత్రీయ కురుక్షేత్రీయ ఉంటాయి కదా, అట్లా మొదలు పెట్టాడు స్పీచ్. చిదానంద రాజా గారు రాస్తాడు, ఎవరో ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చి ఒక రథం లాంటి ఒక బండి మీద ఎక్కి వచ్చి మాట్లాడుతుంటే అక్కడ నార్త్ ఇండియాలో హర్యానాలో వాళ్ళంతా విచిత్రంగా కసేపు చూశారట. అరగంటలో 20,000 మంది చంపుతారు. ఆ తర్వాత దేవీలాల్ ఈ ఇంట్లోనే చైతన్య రథాలు వెళ్తే దేవీలాల్ ఎదురుగా వచ్చి కలిశాడు ఎక్కడ. ఆ తర్వాత ఏమైందో తెలియదు, మొత్తానికి దేవీలాల్ కి ఓటేస్తే మంచిది అని చెప్పి అనుకున్నాడు ఆయన. అక్కడి నుంచి మొదలుపెట్టి మీరు దేవీలాల్ ఓటేయండి అని చెప్పాడు ఆ హర్యానా పర్యటన. ఆ తర్వాత హర్యానాలో దేవీలాల్ గెలిచాడు. అక్కడ పత్రికల్లో హర్యానా, నార్త్ ఇండియాలో వచ్చే పత్రికల్లో ఆ రోజున వచ్చిన వార్తలు ఏంటో తెలుసా? ఎన్టీఆర్ ప్రచారం వల్ల దేవీలాల్ గెలిచాడు. ఎంత ఆశ్చర్యకరం అది! ఎక్కడ హర్యానా. ఆయన హిందీ కూడా బహుశా తెలుగులో రాసుకొని చదివేవాడని నా అనుమానం. అప్పుడు ఏదో ఒకటి నేర్పించేవాడు అనుకోండి, కానీ హిందీ అంత ఫ్లూయెంట్గా ఏం రాదయింది, రాసుకునేవాడు. కానీ ఆయన సిన్సియారిటీ, ఆయన కెరిజ్మా అట్లా ఉండి గుజరాత్ వెళ్ళాడు, కాశ్మీర్ వెళ్ళాడు, మెగల ప్రదేశంలో అస్సాం వెళ్ళాడు. అంత ప్రభావాన్ని చూపినంత ఎవరలేదు. ఎక్కడికి వెళ్ళినా జనం వచ్చేవాళ్ళు. అస్సాంలో కూడా వచ్చారు. ఆ తర్వాత కంటిన్యూటీ లేక దెబ్బతింది. కానీ అప్పట్లో ఎంత ఉండేదంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు అస్సాంలో ఈ ప్రఫుల్ల మహంతా పార్టీ ఏదో ఉండేది. ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీని చూసి. ఇన్స్పైర్ అయితే అక్కడ ప్రచారం చేయమని అడిగారు ఎన్టీఆర్. రాజమండ్రిలో ఆ పార్టీకి సంబంధించిన పోస్టర్లు ప్రింట్ చేశారు. అప్పట్లో అసోం గణ పరిషత్ పార్టీకి బ్రహ్మాండంగా తెలిసింది పార్టీ. అంటే ఎన్టీఆర్ ఎక్కడికి అక్కడ గెలుస్తారు అన్నట్టుగా ఉండేది ఆ కాలంలో. తమిళనాడులో కూడా ఆయన ప్రచారం చేసినట్టు గుర్తున్నాను, కరుణానిధి ఆ టైం. సో ఆ రకంగా నేను కొన్ని వార్తలు కూడా ఇచ్చాను ఆ రోజుల్లో పత్రికల్లో ఎన్టీఆర్ గురించి నార్త్ ఇండియాలో వచ్చిన వార్తలు. సో ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి నేషనల్ అవుట్లుక్ ఉండదు. నేషనల్ అవుట్లుక్ మామూలు స్థాయి కదండి. ఏ రాజకీయ నాయకుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళ దీని నుంచి మాట్లాడతారు, ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీ నాయకులు. లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ దెబ్బతింటారు. కానీ ఎన్టీఆర్ అట్లా కాదు. అన్ని చోట్ల కూడా ఆ దేశభక్తితో మాట్లాడేవాడు. దేశం చాలా ఇంపార్టెంట్. మేము మా పార్టీ మా తెలుగు వాళ్ళ కోసం, తెలుగు రాష్ట్రం కోసం ఉన్నది. కానీ మాకు దేశ శ్రేయస్సు దీనికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఆ మాట అన్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అద్వానీ తన ఆటోబయోగ్రఫీలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఏమంటాడంటే, నేను చూసిన రాజకీయ నాయకుల్లో ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి అంత అత్యంత దేశభక్తి కలిగిన వాడు, దేశ ప్రయోజనాలని అన్నిటికంటే ఎక్కువ పెట్టిన వాడు ఎన్టీఆర్. అద్వానీ రాశాడు. ఆయన ఎన్టీఆర్ గారు చనిపోయినాడు. అదొకటి. ఎన్టీఆర్ ఏం చేసినప్పుడు చాలా సీరియస్ గా ఉండేది. జనరల్ గా పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారంటే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం చేస్తారు పనులు. సిన్సియారిటీ ఉండదు లోపలి, అందరికి తెలిసేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కులాల గురించి కూడా మాట్లాడుతుంటారు కదా, అది ఒక పెద్ద చరిత్ర మాట్లాడితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో కులం అనేది ఒక పెద్ద సమస్యగా మారడానికి, కులాల మధ్య అంతరాలు పెరగడానికి ఎన్టీ రామారావు గారు
ఒక రకంగా కారణం. ఎట్లా కారణం అంటే నా లెక్కలో ఆయన వచ్చిన తర్వాత 82లో గెలిచి 84లో దించితే మళ్ళీ సీఎంగా వచ్చి మళ్ళీ వెంటనే ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ గెలిచి ఇన్ని చేసేసరికి 3 సార్లు సీఎంగా పదవి స్వీకరించాడు 3 ఏళ్లలో. అది చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఇతను దించడం అసలు మానవ మాత్రం సాధ్యం కాదు, ఇతనికి ఎప్పటికీ ఉండిపోతాడని భయం వేసి క్రియేట్ చేసినటువంటి క్యాస్ట్ ఫాల్ట్ లైన్స్ ఆ రోజున ఇతను దించడం మామూలుగా సాధ్యం కాదు కాబట్టి సమాజంలో చీలికలు తీసుకొచ్చి వర్గాలుగా చీలిస్తే తప్ప ఈ ఎన్టీ రామారావు బాధించి మళ్ళీ అధికారం మా చేతుల్లోకి రాదు అనేటువంటి భావన అనేది నా థియరీ. దాని గురించి కూడా రాశాను చాలా నేను ఈ పుస్తకంలో. అయితే ఇక్కడ కొనుగోలు చెంది చెప్పారంటే 2 విషయాలు. ఒకటి, ఎంత సిన్సియర్ గా ఉండేవాడంటే ఎన్టీఆర్ ఒక దళితుడికి వైస్ ఛాన్సలర్ పదవి ఇవ్వాలి ఒక యూనివర్సిటీ అనుకున్నారు. మామూలుగా ఏం చేస్తారండి, అందరికీ తెలుసు, మనం ఏ రాజకీయ పార్టీని ఏం చేస్తారంటే మన పార్టీలో మనం చెప్పినట్టు వినే మన కింద ఉండే మనం ఏం చెప్తే అది చేసే ఒక దళిత పార్టీ కార్యకర్త లేక నాయకుడు ఉంటే అతనికి ఇవ్వండి అంటారు. సింపుల్, ఇది ఏ పార్టీ అయినా చేసే పని అదే కదా. కానీ ఎన్టీఆర్ ఏం చేశాడు తెలుసా, ఎన్టీఆర్ ఏం చేశాడంటే మీటింగ్ పెడితే కోనే రామకృష్ణరావు గారు ఎడ్యుకేషన్ ఆయన అడ్వైజర్ గా వచ్చారు. కోనే రామకృష్ణరావు గారు ఆయన చాలా పెద్దవాడు, అమెరికాలో పెద్ద ప్రొఫెసర్, పారాసైకాలజీలో ప్రపంచంలో నంబర్ 1 ప్రొఫెసర్ కి నంబర్ 1 స్టూడెంట్ కోనే రామకృష్ణరావు గారు. మరి అప్పట్లో ఎన్టీ రామారావు గారు చాలా మంది అమెరికా వెళ్ళినప్పుడు పట్టుకొచ్చాడు, ఆయన చూసి అంత ఎక్స్పైర్ అయ్యేవాడు. కోనే రామకృష్ణరావు గారు అందులో ఒక అట్లా వచ్చినవాడు. ఆయన తీసుకొచ్చి ఎడ్యుకేషన్ లో ఇక్కడ పెట్టినప్పుడు ఆయన రాశారు ఇది నేను చెప్పి. ఏం రాశారంటే దళిత్ ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పెట్టాలి, ఎవరిని పెట్టాలి అని డిస్కషన్ వస్తే ఎన్టీఆర్ చెప్పాక దళిత్ అని చెప్పి మీరు ఎవరో ఒక దాన్ని పోయి ఎవరిని తీసుకొచ్చి పెడితే ఊరుకున్నాము, ది బెస్ట్ ప్రొఫెసర్ దళిత్ ఎవరున్నారో వెతకండి, మన రాష్ట్రంలో పెద్దగా లేరండి అని చెప్పారంట. మన రాష్ట్రంలో లేకపోతే దేశంలో వెతకండి చెప్తే ఐఐటి కర్తపూర్లోనే ఎక్కడో పేరు మర్చిపోయాను నేను ఇప్పుడు, దయారత్నం గారు ఆయన ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడని చెప్పి తెలిసిందట. కనుక్కున్నారు వీళ్ళు. ఇక ఆయన అడ్రస్ కనుక్కోవడానికి నానా కష్టాలు పడి కనుక్కొని ఆయన్ని పిలిపించి తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు చెప్పి ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన చేశారు. కోనే రామకృష్ణరావు గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక దళితుకి ఇవ్వండి అంటే ఎవరో ఒకరికి ఇవ్వడం, ఫలానా కులం వాళ్ళకి కోటా ఇస్తారు మామూలుగా అయితే ఆ కోటా కింద ఇచ్చేస్తారు ఎవరో ఒకరికి. క్వాలిటీ అండ్ మెరిట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ మామూలుగా. కానీ ఎన్టీఆర్ ఎంత కాన్షియస్ పర్సన్ అంటే కోటా పేరుతోటి ఎవరో ఒకరికి ఇచ్చి దాన్ని అన్యాయం చేయకూడదు, మంచి వాళ్ళకి ఇవ్వాలి అని. కులానికి సంబంధించి కూడా చాలా మంది తెలియదు యాక్చువల్గా, త్వరగా కొన్ని రాశారు. ఎందుకంటే ఆయనకి ఎలా తెలుసు, చాలా మందిని తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు ఎవరెవరో తీసుకొచ్చి ఎట్లా తీసుకొచ్చేవాళ్ళు అని. అంటే మన తెలుగు వాడు ఎక్కడో ఉన్నాడు, ఖరగ్పూర్లో ఉన్నాడు, పెద్ద ఆర్థికవేత్త అండి అంటే ఎట్లా ఉంటే పట్టుకురండి అనేవాళ్ళ. ఇన్ఫాక్ట్ వైవి రెడ్డి గారు ఆర్బీఐ మాజీ చైర్మన్, ఆయన మన ఐఏఎస్ కదా, మన ఏపీ క్యాడర్, తర్వాత ఆర్బీఐకి వెళ్ళారు, గవర్నర్ సార్ ఆర్బీఐ గవర్నర్. ఆయన రాశాడు ఆయన ఆటోబయోగ్రఫీలో ఎన్టీ రామారావు ఎట్లాంటి వాడు అంటే రాజుగారికి రాజ్యంలో అందగత్తెలు ఎంతమంది ఉంటే అందరూ నాకు కావాలన్నట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే తీసుకురండి, మా చంపేసేవాడు మమ్మల్ని, చచ్చేవాడు మేము, ఎవరో చెప్తారని చెవిలో అంటే మనవాడేనండి అక్కడెక్కడ ఉన్నాడు ఆ దేశంలో అంటే పట్టుకురండి అని కూర్చునేవాడు. అయ్యా వాడు సగం వస్తా ఉంటారు, సగం రామంటారు, వాళ్ళ పదవులు ఇవన్నీ సరిపోవాలి, చాలా వ్యవహారాలు ఉంటాయంటే కాదు మీరు ఏదైనా చెప్పి తీసుకురావాల్సిందే. అలా చాలా మంది తీసుకొచ్చారు. వైవి రెడ్డి గారిని కూడా తీసుకొచ్చారు. ఆయన లండన్ లో వరల్డ్ బ్యాంక్ లో ఎక్కడ పనిచేస్తున్నాడు అప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు. యాక్చువల్ ఆయన డెప్యుటేషన్ మీద వెళ్ళిపోయాడు, కానీ ఎన్టీఆర్ గారు పిలిపించాడు. ఈయన మంచి ఆఫీసర్ అంటాను ఎవరో చెప్పారు, పిలిపించాడు. అట్లా చాలా పేర్లు ఉన్నాయి. చాలా మంది వినుండ్రు అసలు
పేరు చంద్రశేఖర్ గారి పేరు బాగుంటుంది, మనం వైస్ ఛాన్సలర్ గా చేశారు ఆయన్ని. భీమశంకరన్ గారి మొదలు ఇట్లా ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేవాడు ఆయన. టైం అయిపోయింది కాబట్టి చివరగా ఎన్టీ రామారావు కాంట్రిబ్యూషన్ రాష్ట్రంలో చాలా మంది అందరికీ తెలుసు చాలా విషయాలు. నేషనల్ లెవెల్లో ఏంటి ఆయనకి ఎందుకు గుర్తింపు ఉండాలి, ఆయనకు ఒక స్థానం ఎందుకు ఉండాలి అనే దాని గురించి నా అభిప్రాయం ఏంటంటే, నేను రాసింది ఈ పుస్తకంలో పాలిటిక్స్ ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి. ఇది మామూలు జనరల్ డైలాగ్ లా ఉంటుంది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎన్టీ రామారావు రాకపోతే రాజకీయాల్లోకి చాలా మందికి ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదు, ఎంపీ అంటే ఎవరో తెలియదు. జీవిత కాలంలో వాళ్ళ ఎమ్మెల్యేని ఎంపీని చూసి కూడా ఉండరు. అంటే ఆ సంబంధం ఉండేది కాదు అంత ఆ కాలంలో. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఓటు అనేది ఒక ఆయుధం. ఎమ్మెల్యేలు ఎంపీలు మనకి రెస్పాన్సిబుల్ అనేటువంటి భావన కలిగించాడు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు తిట్టుకుంటారు బహుశా, మరి ఎక్కువ చైతన్యం ఎక్కువైపోయింది చంపేస్తారు మమ్మల్ని అని. ఆ చైతన్యం రావడానికి కారణం యాక్చువల్ ఎన్టీఆర్ గారే అన్నాడు. అంతకుముందు వరకు ఒక ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్ళగలం అని కూడా అనుకునేవాడు కదా జనం, అంత దూరం ఉండేది. సో ఆ రకంగా ప్రజలకు తీసుకెళ్ళాడు ఒకటి. రెండవది, రాజకీయాల కోసం తాను కాదు, అంటే ఏదో రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లో ఉన్నాం అనేది లేదు. ఆయన్ని పదలోంచి దించిన తర్వాత, దించిన రోజు కూడా గమ్మత్ ఏంటంటే, రోజులాగానే ఆయన 5 గంటలకి నిద్రపోయాడు. కొంపలు మురుగుతున్నాయి వైస్రాయ్ హోటల్లో, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అందరికి తెలిసినవే. అని ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మొత్తుకొని నిలబడితే డిస్టర్బ్ చేయడానికి భయపడ్డారు. ఎవరికి ధైర్యం రాలా, ఎవరికి అయ్యా రేపు పొద్దున్న లేస్తే మీకు పదం ఉండదు అని చెప్పాలి. వేరే వాళ్ళు చెప్పే పని లేదనుకోండి, వాళ్ళు అసలు కళ్ళు ఇలా చేసుకుని కూర్చుంటారు. మామూలుగా ఎన్టీఆర్ ఏమి లైట్ కి తీసుకొని తలుపు వేసుకుని పడుతున్నాడు. మా ఎవ్రీడే లాగానే ఆ రోజు పడుతున్నాడు. 2-2:30 లేచాట. అప్పటి వరకు కూర్చున్నారు వీళ్ళంతా. జేపీ ఉన్నారు కదా, అట్లా ఆఫీసర్స్ చెప్పడానికి పంపలు మునిగిపోతున్నాయండి, ఇట్లా జరుగుతుంది. సరే అయిపోయిన తర్వాత ఈయన పదవి దిగిపోతే మరి ఆఫీసర్స్ అంతా ఏం చేయాలి, ఇలా చెప్పాలి. నమస్కారం అండి, అయిపోయింది మా ఉద్యోగం మీ దగ్గర, మేము వెళ్ళిపోవాలి అక్కడికి. సీనియర్ ఆఫీసర్స్ అందరూ చాలా దగ్గరగా పనిచేశారు ఆ రోజు వరకు. వాళ్ళు వెళ్ళారు ఇంటికి 2013లో. నేను అక్కడ రోజు వెళ్తుండేవాడిని ఆ టైంలో, అంటే లాస్ట్ డేస్ లో. నాకు అంతకుముందేమి ఇంటి రామారావు అంత తెలియదు. రిపోర్టర్ గా ఉన్నా దూరంగా చూడటం తప్ప వ్యక్తిగతంగా తెలియదు. లాస్ట్ లో అనుకోకుండా డెక్కన్ రాజ్యంలో ఉన్నప్పుడు, డెక్కన్ రాజ్యంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి కోపం కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి ఎత్తుదామని చెప్పి నన్ను ఆ వీటు వేశారు, అది చూసుకోము అని. సో రోజు వెళ్ళాము ఇంటికి 2013లో. ఆయన లక్ష్మీభారతి గారు ఉండేవారు. అసలు విషయంలో చెప్తాను, మర్చిపోయాను. అయితే ఆయన దించేస్తే అందరూ వెళ్ళారు. వెళ్తేనట ఆయన ఫ్రెష్ గా మంచి ఇస్త్రీ లాంచి పచ్చ కట్టుకొని ఫ్రెష్ కూర్చోన్నాడు. మామూలుగా అధికారం పోయింది, జస్ట్ 24 గంటలు కావాలి పోయి అధికారం. జేపీ గారు వెళ్ళి చాలా విచార భవనాలతో కూర్చొని, సారీ సార్, ఇంకా మీకు వీడ్కోలు చెప్దామని వచ్చాము, అక్కడ రిపోర్ట్ చేయాలి వెళ్ళి. ఆయన చాలా సరదాగా మామూలుగా మాట్లాడాడు, ఏమీ పట్టించుకోకుండా. అప్పుడు వీళ్ళెవరు అంటారు కదా మామూలుగా, మీలాంటి వాళ్ళకి ఇట్లా అవడం చాలా బాధగా ఉందండి, మీరేంటి ముఖ్యమంత్రిగా లేకపోవడం, ఆ సీట్లో మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని చూడండి మాట్లాడతారు చాలా మంది అట్లా. ఆయన అన్నట్ట, బ్రదర్ మన వల్ల ముఖ్యమంత్రి పదవికి విలువ కానీ దానివల్ల మాకు వచ్చే విలువ ఏంటి, మనకు ఓడిన చేయడానికి తీసుకున్నాం. సో ఆ రకంగా పాలిటిక్స్ ని ఒక ఉపాధి కిందో
అధికారాన్ని చెలాయించడానికో, ఇన్ఫ్లుయెన్స్ క్లౌడ్ ని పెంచుకోవడానికో, డబ్బు సంపాదించడానికో, అట్లా కాకుండా అది ఒక వెహికల్ పర్పస్ కోసం అంతే. రాజకీయాలు అనేది పెద్ద గొప్ప విషయం కాదు, పదవులు అనేది పెద్ద గొప్ప విషయం కాదు అనేది మనస వాచ కర్మ అనేది తేడా ఎన్టీఆర్ కి మిగతా రాజకీయ నాయకులకి. అది రాష్ట్రాలతో సంబంధం లేదు, దేశాలతో సంబంధం లేదు, ఒక సార్వజనీయమైనటువంటి విలువ. నేషనల్ లెవెల్లో ఆయన ఇంపార్టెన్స్ ఏంటి అంటే అప్పటికి ఇప్పటికీ ఆ రిలవెన్స్ ఉంది. ఏంటి ఆ రిలవెన్స్ అంటే ఇవాళ కూడా ఏదో ఒక పార్టీ కేంద్రంలో ఉంది, వాళ్ళు ఒక్కలే ఉన్నారు, వాళ్ళని తెలుసుకో ఎవరి వల్ల కాదు అనేటువంటి వాతావరణం ఉంది కదా. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన వాతావరణం ఉంది. అయినా ఎన్టీఆర్ ఏమాత్రం వెరవకుండా కొత్తగా రాజకీయాలకు వచ్చాను అనేటువంటి భయం లేకుండా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అసాధ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం చూపించాడు. ఏ పార్టీ ఏంటి అనేది పక్కన పార్టీల గురించి కాదు, అంటే అసాధ్యమైనటువంటి పనులు కూడా చేయొచ్చు చిత్తశుద్ధి ఉంటే. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు ఎవరు తెచ్చలేరండి వీళ్ళ వల్ల కాదు. దానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ లాంటి నాయకుడు లేకపోవడం, అంత ట్రస్ట్ ని ఇన్స్పైర్ చేయగల నాయకుడు లేకపోవడం దేశం. ఇలా చెబుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మొత్తానికి నా ఉద్దేశం ఈ పుస్తకం రాయడంలో ఏంటంటే, యాక్చువల్ గా ఎవరో ఒకరు కోట్ చేశారు బాగా ఈ రివ్యూ చేసిన వాళ్ళలో, పర్సా వెంకటేశ్వరరావు జూనియర్ అని చెప్పి. వాళ్ళ ఫాదర్ పర్సా వెంకటేశ్వరరావు గారిని ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ళ నాడు 100 ఏళ్ళ నాడు వెళ్ళిపోయినట్టున్నారు ఢిల్లీకి. చాలా పెద్ద జర్నలిస్టులు. ఆయన రివ్యూ రాశాడు. దాన్ని ఎందులో రాశాడు, వైర్ అని మీరు వైర్ అని వెబ్సైట్ ఉంది. ఇది నేను రాసిందే ఆయన కోట్ చేశాడు. ఇట్ ఈస్ మై విష్ దట్ ఎన్టీఆర్ ఇస్ రెస్టోర్డ్ టు హిస్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద కంట్రీస్ పొలిటికల్ హిస్టరీ. అది నేను రాసింది. ఈ దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ కి ఉండాల్సిన స్థానం, హక్కుగా ఆయనకు ఉండాల్సిన స్థానం మళ్ళీ ఆయన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను అని చెప్పి నా ఫోర్వర్డ్ లో రాశాను, నా ప్రిఫేస్ లో నా పుస్తకానికి రాశాను. అది కోట్ చేశాడు ఆయన. కోట్ చేసి అంటే ఎన్టీఆర్ కి అంత ప్రాధాన్యత ఉంది, ఈ మధ్యకాలం మనం మర్చిపోయామని చెప్పి ఆయన కూడా అదే రాశాడు. చివరికి ఒక్క మాట చెప్తాను, ఎన్టీఆర్ ఎంత ఇన్స్పైర్ చేసేవాడంటే గిర్లా జైలు పేరు ఉంటారు కొంతమంది పాతకాల వాళ్ళు, పెద్ద ఎడిటర్ ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు. ఆయన ఎంత పెద్ద ఎడిటర్ అంటే ఆయన ఏదైనా రాస్తే ఇందిరాగాంధీ కూడా భయపడుతుంది అనుకునేవాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటోరియల్. ఆయన 84లో ఎన్టీఆర్ ఈ ప్రజాస్వామ్య ఉద్యమం అని జరిగింది కదా, జరిగిన తర్వాత మళ్ళీ ఆయన్ని పదవిలోకి వచ్చాడు. అప్పటి వరకు చరిత్రలో అది జరగలేదు. మొట్టమొదటిసారి జరిగింది, మళ్ళీ జరగదు కూడా. ఒకసారి పదవి నుంచి దించితే కేంద్రం మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టడం అనేది చరిత్రలో జరగల. జరిగిన తర్వాత ఇలా రాశాడు ఎడిటోరియల్లో, 77లో జనత పుట్టిన తర్వాత మళ్ళీ నేను, ఆయన చాలా పెద్ద సీనియర్ జర్నలిస్ట్, అప్పటికే ఒక 40 ఏళ్ళు అనుభవం రాసేటప్పుడు, నేను మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఢిల్లీలో ఇంత కథ ఉప్పెందు చూశాను అని. ఎందుకంటే ఢిల్లీలో ఒక మీటింగ్ ని అడ్రస్ చేశారు, వాజ్పేయి అందరూ వచ్చారు, పెద్ద పెద్ద నాయకులు. అదేంటి ఎన్టీఆర్ దించితే ఇది అప్రజాస్వామికం అని చెప్పి ఎన్టీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి బీజేపీ వాళ్ళు, మిగతా వాళ్ళు, సిపిఐ అందరూ వచ్చారు. దానికి వచ్చిన జనం ఎంతమంది అంటే, గిర్లా ఏం రాసింది, ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఉద్యమం జరిగినప్పుడు చూశాను నేను జయప్రకాష్ నారాయణ, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా ఢిల్లీలో ఇంత ఉప్పెంది. అటువంటి మార్పుని తీసుకొచ్చిన ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు రాశాడు. సో ఆ మాటలతోటి సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా కూర్చున్నారు, నేనే కూర్చోలేకపోయింది. నేనే కొత్తగా ఉపన్యాసాలు మాట్లాడదు కదా. ఇది మామూలుగా చాలా పెద్ద పుస్తకం అనుకుంటే తప్పితే వెయ్యరు పెద్ద పబ్లిషర్లు, మామూలుగా వేస్తారు, పేపర్ బ్యాక్ అంటారు వాటిని. ఇది వాళ్ళు వేసారు, నేనే అడగాలి, నేను అడిగితే వేయరు. అది వాళ్ళు ఇది
ఇది ఒక 4 కాలాల పాటు ఉండాల్సినటువంటి పుస్తకం అనుకుంటే కాస్త వేశారు. ఇది ఇప్పుడు అయిపోయింది. ఈ ఎడిషన్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎడిషన్ వేశారు, అది కూడా అయిపోయింది. ఎవరు కొన్నారో నాకు తెలియదు, బయట వాళ్ళు ఎక్కువ కొన్నారనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏపీలో ఎవరికి చెప్పలేదు, ఏమి చేయలేదు. నేను నలుగురు పెద్ద రాజకీయ నాయకులను పిలిచి, లేకపోతే పెద్దవాళ్ళ మంది పిలిచి పెద్ద హడావుడి చేస్తే భారీ ఎత్తున బహుశా అమ్ముకోవచ్చు వీటిని, కానీ నాకేం ఆసక్తి లేదు. ఎందుకంటే కొంచెం నేను ఏమనాలి, కొంచెం డెప్త్ తోటి రాశాను. అది ఆసక్తి ఉన్న వాళ్ళు చదవాలి, కానీ ఊరికి ఫ్యాషన్ గా ఎన్టీఆర్ కోసమో ఎన్టీఆర్ అభిమానాలు ఊరికి కొంటారు చదవలేదు. ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్ లో ఉన్నది ఒకటి ఇబ్బంది. ఇంకోటి తెలుగులో గురించి కొంతమంది మాట్లాడారు. యాక్చువల్గా ఏమైందంటే ఈ పుస్తకం రైట్స్ అన్ని కూడా పెంగ్విన్ వాళ్ళకు ఉన్నాయి. నేను ఇచ్చినప్పుడు అన్ని భాషల్లో అనువాదం చేసుకోవడానికి అవి అన్ని ముందే తీసుకుంటారు మన దగ్గర. తెలుగులో మాత్రం నేను ఉంచుకున్నాను, ఎప్పటికైనా తెలుగులో నేనే రాద్దామని. చాలా మంది ఏమంటారంటే మా మిత్రులు ఈనాడు అక్కడ ఎందుకు మనకి చాలా మంది ఉన్నారు కదా, ట్రాన్స్లేట్ చేద్దాం, లేట్ అయిపోతున్నాను. నేను ఎందుకు అది యాక్చువల్గా వేరే వాళ్ళు చేయించలేదు, నేనే చేద్దాం అనుకున్నానంటే, నేను ఈ పుస్తకాన్ని నేషనల్ ఇంటర్నేషనల్ పదంతో రాశాను. వాళ్ళ కోసం రాశాను, వాళ్ళకి తెలియజెప్పడం కోసం రాశాను. సో అందులో కొన్ని విషయాలు స్థానికులకి అనవసరం, కొన్ని విషయాలు కావాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా ఎన్టీఆర్ గారికి ఆపరేషన్ అయింది, అందరు తెలిసిన ఆపరేషన్ వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఆయన పదవి నుంచి దించారు, దించిన తర్వాత మళ్ళీ పదవిలోకి వచ్చాడు. ఆయన ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ డెంటన్ కూలీ. డాక్టర్ డెంటన్ కూలీ చాలా పెద్ద హార్ట్ స్పెషలిస్ట్. నిజానికి అప్పట్లో పేపర్లో కూడా ఆయన పేరు వచ్చింది, తెలుగు పేపర్లో కూడా. నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసే వ్యక్తి అనుకుంటాను ప్రపంచం. ఆయన చేశాడు. ఎన్టీఆర్ ఎంత కెరిస్మాటిక్ పర్సనాలిటీ చూడండి. ఆయన అర్థమైన ఆపరేషన్ చేశారు, బైపాస్ చేశారు, వచ్చాడు, అయిపోయింది. ఇక్కడ ఈ గొడవ అంతా జరిగితే ఆనాడు ఇంత మీడియా లేదు కదా. కానీ డెంటల్ కూలీ గారు డాక్టర్ గారు, చాలా పెద్ద డాక్టర్, హ్యూస్టన్ లో అనుకుంటాను ఆయన పెద్ద హాస్పిటల్ ఉండేది. ఫాలో అయినట్టున్నాడు. ఎన్టీఆర్ మళ్ళీ పదవి చేపట్టాడు, మళ్ళీ ఇచ్చారు కదా, మళ్ళీ పదవి, మళ్ళీ సీఎం గా పదవి స్వీకారం చేసిన తర్వాత డెంటల్ కూలీ గారు లెటర్ రాశాడు ఎన్టీఆర్. అమెరికా లాంటి చోట్ల సాధారణంగా డాక్టర్ ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల పట్ల ఆసక్తి చూడరు, వేరే దేశాల రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటుంది. వాళ్ళు పేషెంట్ గానే చూస్తారు, అంత నుంచి ఇంకా లోపలికి వెళ్ళరు. అట్లాంటి డాక్టర్ డెంటల్ కూలీ లెటర్ రాసి ఏమన్నాడంటే, నేను ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్స్ అన్ని ఫాలో అయ్యాను ఇండియాలో. ఎందుకు ఫాలో అయ్యాను కూడా చెప్తాను మీకు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అనే పేరు అమెరికాలోని పత్రికల్లో, ఎస్పెషల్లీ న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పత్రికల్లో మొదటిసారి వచ్చిందండి. 84లో, 83లో ఫస్ట్ టైం వచ్చింది ఆయన గెలిచినప్పుడు. ఏంటంటే ఎవరితరు సడన్ గా రాజకీయాల్లో లేకుండా వచ్చి పార్టీ గెలిచాడంట, అది ఒకసారి వచ్చింది ఆయన పేరు. రెండోసారి ఇందిరాగాంధీ అంటే అందరికి తెలిసిన వ్యక్తి కదా. ఇందిరాగాంధీని ఎదిరించి ఆవిడ పదవి నుంచి దింపితే దిగకుండా పోరాడి నెల రోజులకే మళ్ళీ అదే సీట్లో కూర్చున్నాడు అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ లో కథనం వచ్చింది. అందువల్ల డాక్టర్ డెంటల్ కూలీ లాంటి వాళ్ళకి తెలుసు పేరు, ఇక్కడ కూడా వచ్చిందండి. సో ఆయన లెటర్లు ఏం రాశాడంటే, అభినందన తెలుపుతూ మళ్ళీ సీఎం గా పదవి స్వీకారం చేశారని చెప్పి విన్నాను. ఇందిరాగాంధీ తర్వాత భారతదేశానికి అంత పెద్ద నాయకత్వాన్ని అందించగల సామర్థ్యం మీకే ఉందని నేను విశ్వసిస్తున్నాను రాశాడు అలాగే. సో తెలుగులో రాసినప్పుడు ఇట్లాంటి అదనపు ఈ సమాచారం ఎక్కువ అవసరమైన ఉద్దేశం, ఎందుకంటే ఇది తెలియదు కదా దాని ఇంపాక్ట్. నేషనల్ లెవెల్లో వాడికి బేసిక్స్ కూడా తెలియకపోతే కొన్ని విషయాలు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అవన్నీ ఇక్కడ అవసరం, ఇక్కడ అందరూ చూసిన విషయాలు. ఆ ఉద్దేశంతో దీన్ని కొంచెం మార్చి రాద్దాం, తెలుగులో కొన్ని అదనంగా కొన్ని చేర్చి కొన్ని తీసేసి అనే ఉద్దేశంతో రాయలేదు. బట్ ఎనీవే రాస్తాను. అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను చివరిగా. ఈ పుస్తకం రాసిన తర్వాత పెంగిన వాళ్ళు మీరు ఇంకేమైనా రాయని పుస్తకం అని అడిగారు, కానీ నాకు చాలా టైం తీసుకుంటాను, నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఆలోచించి సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నాడు మాకు ఇక్కడ, ఆయన గురించి రాస్తానని చెప్పాను.
రాయమని అడిగింది ఆవిడ చాలా సార్లు, కానీ నేను రాయలేదని చెప్పాను. చాలా టైం తీసుకుంటానే ఆయనది ఇంకా లైఫ్ నడుస్తోంది కదా, చూద్దాం. అయితే 2023లో డిసైడ్ చేసుకొని రాద్దామని అపోజిషన్ లో ఉన్నప్పుడు మొదలు పెట్టాను వర్క్ చేస్తా వచ్చాను. అప్పట్లో కలిశాను ఆయన్ని తరచుగా. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇక రాజకీయం ఎక్కువైపోయింది అనుకోండి. అంతకుముందు కలిసాను, చాలాసార్లు మాట్లాడాను. అయితే ఆ పుస్తకాన్ని చాలా కాలం తర్వాత ఇప్పుడు కంప్లీట్ చేశాను. అనుకోకుండా ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడే నాకు బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. ఇన్ ప్రిన్సిపల్ పబ్లిష్ చేయడానికి మేము స్వీకరిస్తాం ఈ మేనేజ్మెంట్ అని. సో హోప్ఫుల్లీ ఒక 6 నెలల్లోనూ 8 నెలల్లోనూ పుస్తకం బయటికి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. కావాలి అనుకున్న వాళ్ళు అలాగే మరి మొట్టమొదటిగా విశ్లేషణ శ్రీ చంద్ర సంవత్సరాన్ని గౌరవించవలసిందిగా రమేష్ గారిని కోరుకుంటున్నాను. అమెజాన్లో ఆర్డర్ పెడితే దొరుకుతుందని చెప్తున్నారు, అది కూడా ట్రై చేయండి. విశ్లేషకులు అందరూ కలుపుతున్నా అండి, అందరికీ చేయడం కాబట్టి ప్రధాని కాబట్టి రమేష్ గారు చదువుతున్నారు. రాజావు గారు చదువుతున్నారు అమౌంట్ ఒకసారి ఇలా చూడు. అలాగే మన రమేష్ గారిని కూడా ఎన్టీఆర్ కళా పరిషత్ చూస్తున్న శ్రీ రాజా గారు రాజా గారిని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే అండి మీరు ఎంత బుక్ రాసినా ఇక్కడ ఈ జనాలంతా కోఆర్డినేట్ చేసిన ఆయన ఫ్రెండ్స్ అందరూ అండి, మీరు ఆయన కూడా గౌరవించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతతో ఈ కార్యక్రమం వచ్చిందండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా